శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. మనం సంచిత కర్మ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రారంధం అంటే ఏంటో చూద్దాం. ఇది కూడా సంచిత కర్మల్లోదే. ఆ సంచితంగా మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి ఆ కర్మల ఖాతాలోంచి కొన్ని కర్మల్ని ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్నాం. అవి ప్రారంధం. ఈ ప్రారంధం భుజ్యమానోపి అనుభవిస్తేనే తీరతాయి. ఇవి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఇచ్ఛా ప్రారంధం, 2 అనిచ్ఛా ప్రారంధం, 3 పరేచ్ఛా ప్రారంధం. ఇప్పుడు నేను వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక 10th క్లాస్ స్టూడెంటు పరీక్ష దగ్గరికి వచ్చినా కూడా ఏమీ చదవకుండా గాలికి తిరిగేసి హాయిగా పరీక్షలు రాసి వచ్చాడు. వాడు ఏమవుతాడు? ఫెయిల్. అది ఇచ్ఛా ప్రారంధం. అలాగే రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం, అనుకోకుండా సడన్గా ఏ రాయో కాలికి తగిలి ఆ గోరు లేచిపోయి ఓవర్ బ్లీడింగ్ అయిపోయి నానా ఇబ్బందులు పడతాం. అది అనిచ్ఛా ప్రారంధం. ఇక ఇంకొంచెం ముందుకు వెళ్ళాం, ఏ బైకో కారో వచ్చి గుద్దేసి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలైనాం. అది పరేచ్ఛా ప్రారంధం.